ఈటల రాజేందర్ కూడా ఉన్నాడు. సో మరి డాక్టర్ తాటికాయల జయరాం ఏం చెప్తారు చెప్పండి. జయరాం గారు, గుడ్ ఈవినింగ్. మీకు 99 టీవీ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. మీరు అన్నట్టుగా ఇంట్రోలో మీరు చెప్తున్నట్టుగా అవేమీ జరగవు. అరెస్టులు ఇట్లాంటివన్నీ అనుకోవడం పెద్ద అది వింతే. కానీ విషయానికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నాడో చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే 650 పేజీల కమిషన్ రిపోర్టును 60 పేజీలకు తీసుకొచ్చేసిండు. 60 పేజీలకు తీసుకొచ్చేసి 6 రోజులు వెయిట్ చేసేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ప్రెస్ మీట్ లోపల మళ్ళీ అసెంబ్లీకి పిలుస్తున్నాడు. అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి అసెంబ్లీకి పిలవడానికి ఇది సంబంధం ఉంది. అసెంబ్లీ పిలవడానికి అసెంబ్లీ కాల్ఫర్ చేస్తే అక్కడ మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ప్రెస్లో ఏం రాయాలో అది రాస్తుంటారు. అంటే ఇక్కడ ముందే ఒక వార్న్ చేస్తున్నట్టుగా, ముందే ఒక అంశాన్ని పబ్లిక్ చేస్తున్నట్టుగా, ముందే రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇది రాజకీయమైన రిపోర్టు తప్పితే ఏమాత్రం కూడా ఇది ఒక కమిషన్ రిపోర్టుగా గౌరవించింది రేవంత్ రెడ్డి గౌరవిస్తలేరు. సో దాన్ని పాటిస్తలేరు. కమిషన్ రిపోర్టుకు ఎంతో విలువ ఉంటుంది. కానీ ఆ విలువ రాజకీయ నాయకులు చేతికి వెళ్ళిపోయిన తర్వాత అది రాజకీయ రిపోర్టుగా మారిపోతుంది. అంటే ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఈరోజు హరీష్ రావు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెప్పారు. ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారి మీద, అనేక మంది మీద ఇట్లాంటి కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి, పోయినాయి. పెద్ద వీటికి రాజకీయ అవసరాలకు లొలి వేయడం తప్పితే వీటికి ఏ విధమైన శానిటీ ఉండదు. వాటిపైన ఎక్కడ కన్వెక్షన్ పడ్డ రేషియో 0 అని చెప్పారు. అఫ్కోర్స్ అది 100% రైట్. ఒకవేళ కనుక నిజంగా కనుక ఇది రాజకీయం చేయకుండా దీనిపైన యాక్షనే తీసుకోవాలనుకుంటే ఎవరెవరి మీద తీసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మీరు పేర్లు ఏదైనా అంటే ఎస్కే జోషి గురించి ఉన్నారు. ఆయన అప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు అనేది అభియోగం. స్మితా సబర్వాల్ ఐఏఎస్, ఈమె సెక్రటరీ ఆఫ్ సీఎం. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ సిఎస్ ఐసిడి ఇక్కడికి వచ్చేసి ఈ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ అని ఉన్నది. ఇక్కడ ఎలాంటి పేర్లు కానీ ఏది కానీ ముద్రించలేదు. సో ఇట్లా అనేక రంగా ఇంకోటి సి మురళీధర్. అంటే ఈ ముద్రించిన పేర్లలో ఇంకొక పేరు కూడా ఉంది, అప్పుడు ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ. అంటే కీలకంగా ఉన్న పేర్లు ఎట్లాగూ ఉన్నాయి. ఇవి ఎక్కడికి కమిషన్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉన్నాయి, ముద్రంగా ఉన్నాయి, చాలా పదిలంగా ఉన్నాయి, బాగానే ఉంది. మరి 2021 అంటే 2021 నుంచి మొన్నటి వరకు 2 నెలల క్రితం వరకు కూడా మన ఫినాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు గారు చాలా క్లియర్గా ప్రతి సంస్థకి, అక్కడ ఉన్న ప్రతి ఆర్గనైజేషన్కి, కాంట్రాక్టర్తో సహా ప్రతి ఒక్కరికి డబ్బులు రిలీజ్ చేశారు. ఎవరికి రిలీజ్ చేసినా చేయకున్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పనిచేసిన ప్రతి ఒక్కరికి రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన క్రమం లోపల మనీ ఎట్లా రిలీజ్ చేశారు, ఎవరి ఆదేశాల మీద రిలీజ్ చేశారు, దాంట్లో ఈ రిలీజ్ చేసిన ప్రతి అమౌంట్ మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కమిషన్లు తీసుకొని కాళేశ్వరం కట్టిండ్లు, కమిషన్ల కోసము అమౌంట్ రిలీజ్ చేశారు, కమిషన్ల కోసం మాత్రం ఇదంతా చేసిండ్రు అనేది ఘంటాప్రదంగా చెప్పిండ్రు. ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు. మరి ఆ కమిషన్లు తీసుకొని పైసలు రిలీజ్ చేసిన పర్సన్ ఎవరు? అది కదా ఇంపార్టెంట్. అంటే జయరాం గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా అప్పుడున్న కేసీఆర్ ఇందులో కేవలం కాళేశ్వరం కట్టాలనే సంకల్పం తప్ప పాలనాపరమైన అనుమతులు ఇచ్చేది మాత్రం తెలంగాణ చీఫ్ సెక్రటరీ. సో ఆయన ఆదేశాలతోనే ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ వ్యవస్థలో కీలకంగా మీరు భావిస్తున్నారా? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, అప్పుడు ఫైనాన్షియల్ సెక్రటరీ. ఓకే, ఇప్పుడు మాత్రమే 2 నెలల చీఫ్ సెక్రటరీ. ఇక ఉండడో కూడా తెలియదు. ఎందుకంటే ఈ చీఫ్ సెక్రటరీ ఇంత స్కామ్లలో ఉన్న తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎట్నే ట్రైన్ అవ్వాలా అనేది చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, నిజాయితీగా ఉన్న వాళ్ళకు డౌట్లు వస్తుంటాయి, అనుమానాలు వస్తాయి, అపనిందలు కూడా వస్తుంటాయి. అంటే దీన్ని ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు? మరి దానికి ఏంది, ఆ విషయానికి ఏం చెప్తుంది ప్రభుత్వం? ఇప్పుడు నేను ఒకటే